హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మన యూట్యూబ్ ఛానల్ నాలెడ్జ్ నాట్స్. సో ఇప్పుడు వరకు మన యూట్యూబ్ ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఫస్ట్ వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకున్నారా అండి. మనం సి ప్రోగ్రామింగ్ కంప్లీట్ అవ్వడానికి ఇంకా ఎన్నో రోజులు అనేది లేదు. మహా అయితే ఇంకొక 1 వీక్ దాకా వీడియోసే ఉన్నాయి. బికాజ్ ఒక ఫైల్స్ లాస్ట్ టాపిక్ అండ్ ఫైల్స్ డైనమిక్ మెమరీ అలొకేషన్స్ ఇవే లాస్ట్ కాబట్టి సి ప్రోగ్రామింగ్ ప్లేలిస్ట్ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో ఇప్పుడు వరకు మన యూట్యూబ్ ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఫస్ట్ వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకొని రండి. అండ్ ఇంకా మనం డిఫరెంట్ డిఫరెంట్ కంటెంట్స్ అనేవి పెట్టబోతున్నాము. నెక్స్ట్ వచ్చే లాంగ్వేజ్ ఏంటో తెలుసా? అది తర్వాత రివీల్ చేస్తున్నాను. సో ఇవాళ వచ్చినప్పటికి మనం సి ప్రోగ్రామింగ్‌లో స్ట్రక్చర్స్, వాట్ డిడ్ వి సే? స్ట్రక్చర్, స్ట్రక్చర్ ఇన్ సి అన్నమాట. సో స్ట్రక్చర్ ఇన్ సి ఆల్రెడీ మనం ఒకప్పుడు చూసాం. స్టార్టింగ్ ఆఫ్ వీడియోస్‌లో స్ట్రక్చర్ ఇన్ సి అని చూసాము. ఆ స్ట్రక్చర్ వేరు, ఈ స్ట్రక్చర్ వేరన్నమాట. సో ఈ స్ట్రక్చర్ వచ్చినప్పటికి కలెక్షన్ ఆఫ్, సింపుల్‌గా చెప్పాలంటే కలెక్షన్ ఆఫ్ వేరియబుల్స్. సో, కలెక్షన్ ఆఫ్ వేరియబుల్స్ అంటే ఏంటి? అని మీరు అడిగారనుకోండి, జస్ట్ ఏమి లేదు. ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఎస్‌టిఆర్-సిటీ స్పన్. ఇక్కడ మీరేం చేశారంటే, ఇప్పుడు నా పేరు ఇచ్చారు. నా పేరేంటి? ముఖేష్ అని ఇచ్చి, ఇదొక స్ట్రక్చర్ నేమ్ కదా! సో, ఇప్పుడు కింద మీరు డిఫరెంట్ డిఫరెంట్ డేటా టైప్స్ ఇచ్చుకోవచ్చు. ఏంటని? ఫ్లోట్ అని, ఇంకేముంది మన డేటా టైప్స్ క్యార్ అని, చాలా మీకు డిఫరెంట్ డిఫరెంట్ డేటా టైప్స్ ఇచ్చుకోవచ్చు. అండ్ దీని పక్కన ఇచ్చే వాల్యూస్ ఏమవుతాయో తెలుసా? మెంబర్స్ అని పిలుస్తాము. మెంబర్ 1, మెంబర్ 2 అదే పక్కన సెమికోలన్ పెట్టలేదు. దానికి మరొకని ఓకే. ఇలాగ మనం పిలుస్తాం అన్నమాట. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ వచ్చినప్పటికి మెంబర్ 3 ఇలా పిలుస్తాం అన్నమాట. సో, ఇది స్ట్రక్చర్స్ అన్నమాట. సో, దీన్ని మనం స్ట్రక్ అనే కీవర్డ్‌తో మనం యూజ్ చేస్తాము. సో, ఈ ఫంక్షన్ గురించి నెక్స్ట్ వీడియోలో చూద్దాం. అంటే ఇది ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ఉంది. కొంచెం పెద్ద ఎగ్జాంపుల్ చూద్దాము. లైక్ ఎలాగంటే డేటా ఒక పర్సన్ యొక్క డేటా ఎంటర్ చేయడం లైక్ ఏజ్, నేము, హైట్ ఇవి మనం రేపు వీడియోలో చూద్దాము. సో, ఈ స్ట్రక్చర్ గురించి అర్థమైనట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు అర్థమైంది కదా! స్ట్రక్చర్స్ అంటే కలెక్షన్ ఆఫ్ వేరియబుల్స్ అండ్ దాంట్లో ఉన్న డిఫరెంట్ డిఫరెంట్ డేటా టైప్స్ అంతా ఓన్లీ ఒక్క పేరుతో అంటే ఇప్పుడు ముఖేష్‌లోనే స్టోర్ అవుతాయి. డిఫరెంట్ డిఫరెంట్ లొకేషన్స్ ఉండొచ్చు. బట్ స్టోర్ అయ్యేది మాత్రం ముఖేష్ అనే దాంట్లోనే. సో, దాంట్లో ఉన్న వాల్యూస్‌ని ఏమని పిలుస్తాము మనం? నంబర్స్ అని పిలుస్తాము. సో, ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటున్నాను. సో, లైక్ చేయండి. లైక్ చేయకుండా వెళ్ళిపోవద్దండి. సో, మళ్ళీ రేపటి వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్. బై. బై. సీ యూ.